నిర్జల ఏకాదశికి అక్షయ తృతీయ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈరోజు ఎవరైతే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని అత్యంత నిష్టగా పూజిస్తారో వారికి సిరి సంపదలు, సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు భూ కనక వస్తు వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుంది. కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపవుతుంది. నిర్జల ఏకాదశి పరమ పవిత్రం. జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి. మొత్తం 24 ఏకాదశులలో అత్యంత పవిత్రమైనది. నిర్జల ఏకాదశిని పాండవ భీమ ఏకాదశి లేదా పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్కరోజు నిష్ఠతో లక్ష్మీదేవిని పూజిస్తే ఏడాది పొడవునా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించలేకపోయిన వారికి కూడా సంవత్సరాంతం పూజ చేసిన ఫలితం వస్తుంది. నిర్జల ఏకాదశి రోజున నీరు, ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఇది చాలా పవిత్రమైన రోజు కావడంతో ఈ రోజు చేసే పూజలకు తప్పక ఫలితం వస్తుంది. నిర్జల ఏకాదశి నాడు ఈ నియమాలతో పూజ చేయాలి. నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి విష్ణువుని, లక్ష్మీదేవిని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా పెట్టాలి. విష్ణు పూజలో తులసి లేకుంటే పూజ అసంపూర్ణంగా చేసినట్టు అవుతుంది. విష్ణు భగవానుడికి పసుపును సమర్పించాలి. ఉపవాసం పాటించి దాన ధర్మాలు చేయాలి. అప్పుడు మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం, దాన ధర్మాలు చేయటం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. అంతేకాదు, నిర్జల ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లు, ధూపదీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు లక్ష్మీదేవి కటాక్షం కోసం జలదానం చేసినా, అన్నదానం చేసినా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు, కుండను దానం చేయడం కూడా నిర్జల ఏకాదశి నాడు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏకాదశులు మరియు నియమాలు గురించి వీడియో చేశాము, తప్పక చూడండి.